Great men are not accidentally born. They are born when the world waits for them in eager expectation, says Swami Vivekananda. India, that has always been the home of spirituality, was groping in darkness and had totally forgotten the age-old system of yoga. Solid materialism had taken the place of fine spiritualism. Yogic transmission had become quite foreign to us. At this stage, when spirituality was tottering helplessly, some great personality was urgently needed to set things right for the upliftment of mankind. At such a time, the power of nature descended in human form as Samarth Guru Mahatma Ramchandra Ji Maharaj of Fatehgarh, UP, India. నా ప్రియతములారా, మీరంతా భగవంతుని ప్రీతిపాత్రులు. మీ ముందుకు నా స్వీయ చరిత్రను ఈ దివ్య విప్లవ గాథ రూపంలో తీసుకొస్తున్నాను. నా ఆధ్యాత్మిక సహచరులు, అన్వేషకులు, బంధుమిత్రులకు సహాయపడే ఆశయంతో మాత్రమే దీన్ని మీకు సమర్పిస్తున్నాను. కేవలం నా ప్రియతముని వల్లే ఇది సాధ్యపడింది. లేకపోతే నేను అప్పటికీ ఇప్పటికీ కూడా ధూళి రేణువునే. నా పూర్వీకుల చరిత్ర కొన్ని శతాబ్దాలకు చెందినది. ఢిల్లీ దగ్గరలో అధ్యోలి అనే గ్రామం ఉండేది. మా పూర్వీకులు అక్కడ ఉండేవారు. నాకు లభించిన సమాచారం ప్రకారం మా వంశ మూల పురుషుడు చౌదరి మంటోక్ రాయ్ గారు. వారి ధైర్య సాహసాలకు, కార్యదక్షతకు, అంకిత భావానికి సంతోషించి అక్బర్ చక్రవర్తి 555 గ్రామాలను వారికి బహుకరించి చౌదరి అనే బిరుదుతో సత్కరించినట్లు చెబుతారు. చౌదరి మంటోక్ రాయ్ గారికి 3 కుమారులు: సేవారాం, భువనదాస్, హేమచంద్ర. ఈ 3వ కుమారుడు హేమచంద్ర ద్వారానే మా వంశ వృక్షం ప్రారంభమైంది. నా ప్రియాతి ప్రియమైన తండ్రి గారు లేట్ చౌదరి హర్బక్ష్ రాయ్ గారు అత్యున్నత మానవులు, నాకు దైవ సమానులు. మా తల్లిగారిలాగే ఆయన కూడా రామాయణానికి గొప్ప భక్తులు. ఆయన నిజమైన కర్మయోగి. వారు నాకు దశరథుడు, నేనేమో ఆయనకు రాముణ్ణి. నన్నొక రాజకుమారునిలా భావిస్తూ, నా మొండితనాన్ని కూడా భరిస్తూ, నా కోరికలన్నీ అవి సమంజసమైనా కాకపోయినా తీర్చేవారు. మా అమ్మ శ్రీరామచంద్రునికి గొప్ప భక్తురాలు. నా దృష్టిలో ఆమె మీరా, సహజోబాయిల కలగలిసిన ప్రతిరూపం. భగవంతునిపై ఆమెకు గల అచంచలమైన ప్రేమను, ఆయన ఆరాధనలో మైమరిచిపోవడాన్ని చూసి నేను గర్వపడుతూ ఉంటాను. నాకు భగవద్ దర్శనమైన ప్రతిసారి నా మాతృమూర్తి దర్శనం కూడా కలుగుతుంది. ప్రతిరోజు ఆమె భక్తిగా రామచరితమానస్ను చదివేది. ఆమె భగవత్ ఆరాధనలో పాడుతున్నప్పుడు మా సోదరులిద్దరినీ తన ముందు కూర్చోబెట్టుకునేది. ఆనందాశ్రువులతో ఆమె భక్తిగా శ్రీరామచంద్రుని ముందు గానం చేసే విధానం మా అన్నదమ్ములు ఇద్దరి హృదయాలలో చెరగని ముద్ర వేసింది. అది భగవంతునితో మా అనుబంధం మరింత దగ్గరయ్యేలా చేసింది. నేను ఈవేళ సాధించినదేమైనా అది కేవలం ఆమె వల్లే. 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమై భూమిగ్రామును చుట్టుముట్టింది. అందువల్ల మా కుటుంబం చెల్లాచెదురైంది. మా వంశస్థులు, దగ్గర దూరపు బంధువులందరూ పరిస్థితుల ప్రభావం వలన ఎక్కడ వీలైతే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. మా తండ్రి గారు ఫరూకాబాద్ చేరుకుని ప్రభుత్వంలో పనిచేయసాగారు. వారికి అక్ట్రాయ్ అంటే పన్నుల శాఖలో సూపరింటెండెంట్గా ఉద్యోగం వచ్చింది. ఆయన జీవిత పర్యంతం అక్కడే కొనసాగారు. వారి నిబద్ధతకు, కర్తవ్య దీక్షకు
ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రశంసాపత్రాలు లభించాయి. జమీందారుగా మా తండ్రి గారు చాలా గౌరవింపబడేవారు. అలాగే పన్నుల శాఖలో సూపరింటెండెంట్ పదవి కూడా గౌరవనీయమైనదే. బ్రిటిష్ పాలకులకు మా తండ్రి గారంటే ఎంతో గొప్ప అభిప్రాయం ఉండేది. మా కుటుంబం చాలా పెద్దదైనందువల్ల అందరూ వారిని ఒక రాజులా గౌరవించేవారు. ఆయనది స్వచ్ఛమైన హృదయం. ఎంత విలాసవంతమైన జీవితం, సముచితమైన మన్నన ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం ఆయనకు ఎంతో చింత కలిగిస్తూ ఉండేది. భగవంతుని కృప ఫలితంగా ఆ రోజుల్లో ఒక అవధూత ఫరూకాబాద్ రావటం జరిగింది. ఆయన ఎక్కడివారో తెలియదు. అంతకుముందు ఆయనను ఎవరూ చూసి ఉండలేదు. ఆ తర్వాత కూడా ఆయనను ఎవరూ చూడలేదు. ఆయన మా వీధిలో నుండే వెళ్ళడం భగవదేచ్ఛగా అనిపించింది. ఆయన అకస్మాత్తుగా మా ఇంటి ముందు నిలబడి తలుపు తట్టారు. మా తల్లిగారు ఆయనకు ప్రణమిల్లి లోనికి ఆహ్వానించి కొన్ని తీపి పదార్థాలు, పూరీలు సమర్పించారు. వాటిని స్వీకరించక ముందే ఆ అవధూత తనకు వండిన చేప కావాలని కోరారు. మా అమ్మగారు శ్రీవైష్ణవులు అవడం చేత మా ఇంటిలో చేప గాని మాంసం గాని లభించదు. ఆమెకు కఠిన పరిస్థితి ఎదురైంది. సాధారణంగా గృహస్థాశ్రమంలోనే సేవ, సహనం పెంపొందించుకోవాలి. ఆమె భగవంతునికి, ప్రభు, నేను మీకు శరణాగతురాలను, దయచేసి ఈ పరిస్థితి నుండి కాపాడండి అని మనసులో ప్రార్థించింది. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తాడు. ఎవరినైనా కాపాడటానికి ఆయనకు క్షణకాలం కూడా పట్టదు. ఆయన ఆశ్రిత పక్షపాతుడు. మా తల్లిగారు ఆ విధంగా తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా ఆమెకు విశ్వాసపాత్రురాలైన పని మనిషి వెనకనే ఉండి తన యజమానిరాలితో ఇలా అంది: శంషాబాద్ నవాబ్ పంపిన వండిన చేప వంటకం మన గెస్ట్ హౌస్లోనే ఉంది. అమ్మ అంగీకరిస్తే ఇప్పుడే తెచ్చి అవధూతకి వడ్డిద్దాం అన్నది. అమ్మ వెంటనే దాన్ని తెప్పించి భక్తితో ఆ అవధూతకు వడ్డించటం, ఆయన దాన్ని ఎంతో ఇష్టంగా భుజించటం జరిగింది. మా అమ్మ కనులకు ఎదురుగా జరిగిన భగవంతుని లీలల్లో ఇది ఒకటి. మా పని మనిషికి చదువు లేనప్పటికీ ప్రాపంచిక వ్యవహారాలను చక్కగా అర్థం చేసుకునేది. ఆ అవధూత చేపను ఇష్టంగా తినడం, వారి ముఖంలో కనిపిస్తున్న తృప్తిని ఆమె గమనించింది. వెంటనే ఆమె తన యజమానురాలికి అన్నీ ఉన్నా పిల్లలు లేరనే కొరత బాధిస్తోందని, దయచేసి ఆమెకు సంతాన ప్రాప్తి కోసం దీవించమని ఆ అవధూతను అర్థించింది. నా మాతృమూర్తి భక్తిని గమనించిన ఆ అవధూత పని మనిషి ప్రార్థనని విని పెద్దగా అల్లాహు అక్బర్ అని తన కుడి చేతిని ఎత్తి 1, 2 అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఆ చుట్టుపక్కల ఎవ్వరికీ కనబడలేదని చెప్తారు. వారి దీవెనలతో సరిగ్గా 10 నెలల తర్వాత 1873 ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి రోజున ఆమెకు ఒక పిల్లవాడు జన్మించాడు. అలాగే 2.5 సంవత్సరాల తర్వాత 1875 అక్టోబర్ 7వ తేదీన మరొక పిల్లవాడు జన్మించాడు. పెద్దవాడు రామచంద్ర అనబడే నేను, అలాగే చిన్నవాడు నా ప్రియాతి ప్రియమైన తమ్ముడు రఘువర్ దయాల్. వారి కంటి వెలుగులుగా మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయసాగారు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరిని వెంట తీసుకుని వెళ్ళేది. మా నాన్నగారు మా ఇద్దరిని భుజాలపై ఎక్కించుకుని మా సంతోషంలో తమ ఆనందాన్ని చూసుకునేవారు. ఆ రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ అవి ఒక గొప్ప కలలాగా అనిపిస్తుంది.